వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. గత కొద్ది రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలు ముస్లింలనే కాకుండా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులను, మేధావులను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయి. ముస్లింలను అయితే తీవ్ర అసంతృప్తికి, అసహనానికి, ఆగ్రహవేశాలకు లోన్ చేస్తున్నాయి. ముస్లింలంటే చొరబాటుదారులని, ఈ దేశానికి పరాయి వారిని, ఎక్కువ మంది పిల్లల్ని కంటారని, అలా కంటం ద్వారా దేశ సంపద అందరికీ సరిసమానంగా డిస్ట్రిబ్యూట్ కాకుండా అడ్డుకుంటున్నారని ఇలా మోడీ ఎన్నెన్నో అంటూ వస్తున్నారు. తాజాగా మరో వ్యాఖ్య కూడా జత చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కనుక ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రభుత్వం దేశ వనరులతో పాటు హిందూ సంపదను, ఆఖరికి హిందువుల భార్యల మెడల్లోని మంగళసూత్రాలతో సహా ఇంట్లో బంగారం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ముస్లింలకు ఇచ్చేస్తుందంటున్నారు. ముస్లింలకు 15% రిజర్వేషన్లను అమలుపరిచేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కూడా అంటున్నారు. వీటిల్లో ఎంత అవాస్తవం, ఇవి ఎంత అద్భుత కల్పనలో అందరికీ తెలుసు. కానీ మోడీ మాత్రం హిందువుల ఓట్లు అంటే ముస్లింలు బూచుగా చూపించి హిందువులందరూ పోలరైజ్ అయి వారి ఓట్లను గంపకొత్తగా తన సారథ్యంలో ఎన్డీఏకి దక్కి తాను కోరుకుంటున్నట్లుగా ఈ ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 లోక్సభ స్థానాలు దక్కాలన్న ఆలోచనతో తన వ్యాఖ్యలకు, రెచ్చగొట్టే ప్రసంగాలకు, విద్వేషపూరిత ప్రసంగాలకు నానాటికి పదులు పెడుతున్నారు. ఇది ఆయన అనుకున్నట్లుగా సమాజాన్ని, దేశాన్ని మతపరమంగా మరింతగా చీల్చి ఆయన కోరుకున్న సీట్లు రావచ్చేమో కానీ ముస్లింలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ముస్లింలు మోడీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని, ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే పాయింట్ రాష్ట్రంలోని బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమికి గుబులు తెగెత్తిస్తోంది. ఎందుకంటే మోడీపై ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రంలోని ముస్లింలు ఆ పార్టీతో మోడీకి చెందిన బీజేపీ పార్టీతో జతకట్టినందుకు తమ పైన కూడా చూపితే రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో తమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన తెలుగుదేశం, జనసేన కూటమి నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 170 అసెంబ్లీ సెగ్మెంట్లలో 63కు పైగా స్థానాల్లో ముస్లింల జనాభా 20,000 నుంచి 90,000 వరకు ఉంది. మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు సెగ్మెంట్లలో ముస్లింల సంఖ్య గణనీయం. ఉదాహరణకు కర్నూలులో 90,000 మంది, కడపలో 80,000 మంది, గుంటూరు ఈస్ట్ మరియు ఆదోనిలో 70,000 మంది చొప్పున, రాయచోటిలో 65,000, విజయవాడ వెస్ట్, నెల్లూరు సిటీ, నంద్యాలలో 60,000 చొప్పున, మదనపల్లి, ప్రొద్దుటూరు, హిందూపురంలలో 50,000 చొప్పున ముస్లింలు ఉన్నారు. వీరే కాకుండా మరొక సుమారు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య 20,000 నుంచి 50,000 లోపు. అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి సెగ్మెంట్లోనూ జయాలను గణనీయంగా ప్రభావితం చేయగల శక్తి ముస్లింలకు ఉంది. ఈ అంశమే తెలుగుదేశం, జనసేన బీజేపీలతో కూడిన త్రిసభ్య కూటమిని కలవరపరుస్తోంది. ముస్లింలందరూ మోడీపై ఉన్న కోపాన్ని ఈ ఎన్నికల్లో దాకా కొనసాగించి ఎన్నికల్లో ఓట్లు వేయడంలో కూడా ప్రదర్శిస్తే కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈ కూటమి అంచనా వేస్తోంది. అలా జరగకుండా ఉండేందుకు గాను మోడీ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము మాత్రం ముందు నుంచి చెబుతున్నట్లుగానే రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి, శ్రేయస్సుకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని 2014-19లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముస్లింల కోసం అమలుపరిచిన అనేక పథకాల మాదిరిగానే ఇంకా ఎన్నింటినో ఇప్పుడు కూడా గెలిపిస్తే అమలుపరుస్తామని, వీలైతే ముస్లింలకు గతంలో ఉండిన 4% రిజర్వేషన్లు కూడా పునరుద్ధరింపజేస్తామని ఇలా ఎన్నో హామీలు, భరోసాలు ఇస్తూ వస్తోంది.
సాంప్రదాయకంగా కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు రాష్ట్ర విభజనానంతరం మాత్రం 2014-2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు గణనీయంగా మొగ్గారు. అందువల్లనే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే వీరిని తమ వైపు రప్పించుకోవాలనుకున్న ధ్యేయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులందరూ తమ ఎన్నికల సభల్లో, ప్రచార కార్యక్రమాల్లో ముస్లింలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి తాము ఎంతగా కట్టుబడి ఉన్నది, వారి కోసం ఏమేమి చేయాలనుకుంటున్నది ఏకరువు పెడుతున్నారు. ఇవన్నీ ఫలించి ముస్లింలలో చాలామంది ఈ కూటమి వైపు, విపక్ష కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే తరుణంలో అంతా బాగుందనుకుంటున్న ఈ సమయంలో మోడీ వ్యాఖ్యలు ఉరుములని పిడుగుల్లా విపక్ష కూటమిని తాకాయి. ఇప్పటి వరకు తాము చేసిన కృషి అంతా మోడీ వ్యాఖ్యలతో బూడిదలు పోసిన పన్నీరు అవుతుందేమో, తమ కృషి అంతా నిష్ఫలం అవుతుందేమో అన్న ఆందోళనను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలని, అలా జరగకుండా ఉండేది ఏం చేయాలో తెలుసుకోవాలని వీరు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ముస్లింలలో కొంతమంది సోషల్ మీడియా ద్వారా మోడీపై తమ వ్యతిరేకతను పెద్ద ఎత్తున వెళ్ళగొక్కుతున్నారు. ఇది అంతకంతకు విస్తరిస్తోంది. ఇదే ధోరణి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరిలో పెరిగి వారు మరింత కన్సాలిడేట్గా, మరింత స్ట్రాంగ్గా మోడీకి వ్యతిరేకంగా నిలవాలనుకున్నట్టయితే విపక్ష కూటమికి చిక్కులు తప్పవు. అయితే ఈ పరిణామం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంత ప్రోత్సాహకరంగా అనిపించదు. ఎందుకంటే 2019-24లో జగన్ సర్కార్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అడుగడుగున దాసోహం అంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నెన్నో వివాదాస్పద బిల్లులు, ఉదాహరణలకు ఉమ్మడి పౌర స్మృతి చట్టం, సిఏఏ వంటివి సునాయాసంగా పార్లమెంట్ ఆమోదం పొందేందుకు సహకరించింది. ఇది తమను వంచటమేనని, తాము ఎంతో నమ్మకంతో, అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయటం తమకు ద్రోహం చేయటమేనని ముస్లింలలో పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే వారిలో చాలామంది ఇప్పటి వరకు తెదేపా కూటమి వైపు మొగ్గు చూపారు. అందువల్ల మోడీ వ్యాఖ్యల ప్రభావం, మోడీ రేపిన మంటల ప్రభావం అటు విపక్ష కూటమికి ఎంత కీడు చేసే అవకాశం ఉందో, అదేవిధంగా ఇప్పటివరకు పరోక్ష పొత్తు ద్వారా, మోడీ ప్రభుత్వంతో పరోక్ష పొత్తు ద్వారా దానికి టూడు బస్సులా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి, జగన్ పార్టీకి కూడా అంతే కీడు చేసే అవకాశం ఉంది. వాటి ప్రస్తుతం ముస్లింల ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, మోడీతో నేరుగా పొత్తులో ఉన్న విపక్ష కూటమికి ఓటేయాలా, లేక పరోక్షంగా తెర వెనుక లాలుచి లోపేకారి వ్యవహారాలు నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే తిరిగి కొనసాగాల అన్నది. సరిగ్గా ఇదే అంశం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాకిరణంలో కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అపాయింట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత కదలిక వచ్చింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొత్తు కుదుర్చుకుని దాదాపు దశాబ్దం తర్వాత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 25 లోక్సభ స్థానాల్లోనూ అభ్యర్థిని నిలిపింది. షర్మిల తదితరులు చేస్తున్న విస్తృత ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ గణనీయంగా మళ్ళీ పుంజుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీ ఏర్పాటు చేస్తున్న సభలకు జన హాజరు క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుండగా, తాజాగా మోడీ మాటలు రేపిన మంటలు కాంగ్రెస్కు అయాచితంగా, అనూహ్యంగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్కు సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు తిరిగి ఆ పార్టీ వైపు చూసే పరిస్థితి అందరూ కాకపోయినా కొంతమంది అయినా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ పునరుజ్జీవానికి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నం కొంతవరకు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి కొంత కదలిక తెచ్చారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టగలిగిందంటే అది
ఆ పార్టీ ఈ ఎన్నికల సందర్భంగా వేసిన పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేలా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న పర్యటనలో అభ్యర్థుల ప్రచారానికి ఈ ముస్లిం ఓట్ల కనుక కలిసి వస్తే ఆ పార్టీ మరింతగా తన ఉనికిని చాటుకోగలిగే అవకాశాలు ఎంతన్నా ఉన్నాయి. ప్రధానంగా ఈ ట్రెండ్ రాయలసీమలోని కొన్ని సెగ్మెంట్లలో కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో పునరుజ్జీవానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.